శ్రీ గురుభ్యో నమ, శ్రీమాత్రే నమ. మనకి అందరూ కూడా ఇప్పుడున్నటువంటి కాలంలో మనం కొత్తగా క్రోధినామ సంవత్సరంలోకి వచ్చాం. క్రోధినామ సంవత్సరంలోకి వస్తూ ఉండగానే అంటే మనకి వచ్చేటువంటి ఉగాది నుండి క్రోధినామ సంవత్సరం కాబట్టి ఇక్కడ నుండి ఈ మాసంలో అంటే ఇప్పుడంతా కూడా పెళ్ళిళ్ళ సీజన్, పెళ్ళిళ్ళలో అందరూ హడావుడిగా ఉన్నారు కదా. మరి ఇక్కడికి ఎందుకు ఇంత హడావుడి అంటే పెళ్ళిళ్ళు ఇంకా లేవు, మౌఢ్యం ఉంది, శుక్రమౌఢ్యమే గురుమౌఢ్యమే అని అందరూ చెప్తున్నటువంటి మాట. మరి నిజంగా మౌఢ్యమే అంటే ఏంటి, అసలు ఈ మౌఢ్యం వల్ల వచ్చేటువంటి నష్టం ఏంటి అంటే మౌఢ్యమే అంటే మనకు గురు శుక్రగ్రహాలు ఈ రెండు కూడా అత్యంతమైనటువంటి అంటే ఎన్నో రకాల కష్టాల్లో ఉన్న ఏవైనా పాపాలు మన చుట్టూ ఉన్నా కూడా వాటన్నింటినీ తీసివేయగలిగే శక్తి ఎవరికి ఉంటుంది అంటే గురుగ్రహానికి, శుక్రగ్రహానికి. ఈ రెండు గ్రహాలు మరి ఈ రెండు గ్రహాలు మన పైన మంచి దృష్టి ఉండడం కానీ, మన రాశిలో ఉండడం కానీ ఇవన్నీ ఉన్నట్టయితే యోగించే గ్రహాలుగా ఉన్నప్పుడు చక్కటి అనుకూలత ఉంటుంది. మరి అలాంటి శుభగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు శుభగ్రహాలు కూడా కొన్నిసార్లు వాటి యొక్క ప్రభావాన్ని చూపెట్టలేకపోతాయి. ఆ కొన్నిసార్లు ఏంటి అంటే ఎప్పుడైతే రవి దగ్గరికి కనుక గ్రహం వెళ్ళినా, శనిగ్రహం వెళ్ళినా, ఏ గ్రహం వెళ్ళినా కూడా ఏమవుతుందంటే రవి ప్రభావం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇప్పుడు గురుగ్రహం రవికి దగ్గరగా వెళ్ళినప్పుడు అస్తంగత్వం చెందుతుంది, అంటే రవిలో కలిసిపోయినట్టుగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ గురువు యొక్క ప్రభావం మిగతా మన మానవలోకం మీద పడడానికి ఉండదు, మిగతా గ్రహాల మీద పడడానికి ఉండదు, దృష్టి ఉండదు. అందుకని మన రాశుల మీద ఆ గ్రహం యొక్క దృష్టి కానీ ఆ యొక్క ప్రభావం, శుభ ప్రభావం ఏదైతే ఉందో అది ఉండదు. అలాగే శుక్రగ్రహం కూడా, గురుగ్రహం అవ్వనివ్వండి, శుక్రగ్రహం అవ్వనివ్వండి, ఈ గ్రహాలు కనుక రవికి అత్యంత సమీపంలోకి వెళ్ళినప్పుడు రవి ప్రభావమే ఉంటుంది తప్ప గురు ప్రభావం, శుక్ర ప్రభావం ఉండదు. దాన్ని అలాగా అస్తంగత్వం చెందడము అంటారు. అలా చెందడం వల్ల దాన్నే మౌఢ్యమే అంటారు, మూఢమే అంటారు. అలాగా రవిగ్రహం దగ్గరలోకి శుక్రుడు వెళ్ళడం కానీ, గురువు వెళ్ళడం కానీ జరిగినప్పుడు మనకి గురు శుక్ర మౌఢ్యాలు వస్తాయన్నమాట. ఈ మౌఢ్యాలు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఏం చేస్తారు అంటే ఈ మౌఢ్యంలో శుభకార్యాలు, ఎందుకంటే శుభాన్ని ఇచ్చేటువంటి ఈ శుభగ్రహము అక్కడ పని చూపెట్టేటువంటి తీరు లేకుండా ఆ ప్రభావాన్ని చూపెట్టేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వివాహాలు కానీ, గృహప్రవేశాలు కానీ, ఇంకేదైనా శుభకార్యాలు, ముహూర్తాలు పెట్టుకోవడం ఇలాంటివి ఏవో మనం చేసుకునేటువంటి అనేక శుభముహూర్తాలు ఏవైతే ఉన్నాయో, శుభ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలు ఏవి చేయము. ఏమంటే మౌఢ్యం ఉంది, మౌఢ్యం ఉంది, శుక్రమౌఢ్యం, గురుమౌఢ్యం అంటూ ఉంటాం. ఈ మౌఢ్యం కాలంలో ఏ రకమైనటువంటి శుభకార్యాలు చేసుకోవడం అనేటువంటిది చేయం. ఎందుకంటే ఆ శుభగ్రహాలైనటువంటి ఆ గ్రహాల యొక్క ప్రభావం ఏమాత్రము మన మీద ఉండదు కనుక ఈ మౌఢ్యంలో ఏ పని చేయం. అయితే మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఎప్పుడుంది అంటే ఈ గురుమౌఢ్యం కానీ, శుక్రమౌఢ్యం కానీ ఏ సమయంలో ఉంది, ఏ నెలలో ఉంది అంటే మనకి ఈ ముఖ్యంగా ప్రాగస్త మిత అంటారు. ఇది అంటే రెండు ఒకేసారి వచ్చినట్టుగా ఉంటాయి. ఈ శుక్రమౌఢ్యం ప్రారంభమవుతుంది. ఇది మే నెల 1వ తారీఖు నుండి ప్రారంభమవుతుంది. మరి అదే నెల మే నెల 5వ తారీఖు నుండి గురుమౌఢ్యం ప్రారంభమవుతుంది. ఇలా ప్రారంభమైనటువంటి ఈ గురుమౌఢ్యమే కానీ, శుక్రమౌఢ్యంలో కానీ మరి త్యాగం ఎప్పుడు అంటే మళ్ళీ విడిగా రావడం, సూర్యుడి నుండి దూరంగా రావడం, అప్పుడు మళ్ళీ తన ప్రభావాన్ని చూపెట్టడం, దాన్ని త్యాగం అంటారు. అలాగా మనకి 6వ నెల 1వ తారీఖు గురు మౌఢ్యమే పోతుంది, గురు త్యాగము అంటారు, మౌఢ్య త్యాగము అంటారు, అది జరుగుతుంది. అలాగే శుక్రుడు మరి ఎప్పుడు విముక్తుడవుతాడు అంటే శుక్రుడు 7వ నెల 7వ తారీఖు శుక్రమౌఢ్యం త్యాగము అనేది మనకు కనిపిస్తుంది. అంటే అక్కడ నుండి రవి దగ్గర నుండి మళ్ళీ దూరం జరిగేటువంటి పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా మనకున్నటువంటి మాసం ప్రకారం కానీ, తిథుల ప్రకారంగా కానీ, ఋతుపరంగా కానీ మనం చేసుకునేటువంటి శుభకార్యాలన్నీ కూడా అంటే ముహూర్తాలు ఉంటే శుభకార్యాలు మళ్ళీ శుభ ముహూర్తాలు పెట్టించుకోవడానికి అనువుగా ఉంటుందన్నమాట. అందుకని మౌఢ్య కాలంలో ఏ రకమైనటువంటి శుభకార్యాలు మనం పెట్టుకోం కనుక ఈ శుక్రమౌఢ్యమి, గురుమౌఢ్యమి కాలంలో
మనం ఏ రకమైనటువంటి పెళ్ళిళ్ళు ఉండవు. అందుకే ముందొచ్చే ముహూర్తాల్లో చాలా వరకు చాలామంది హడావుడిగా పెట్టుకుంటారు కాబట్టి ఇప్పుడు ఇంత ఇబ్బడి ముబ్బడిగా జరుగుతున్నటువంటి పెళ్ళిళ్ళు కానీ అదే ఇంకా ఇతర శుభకార్యాలు కానీ మనకు కనిపిస్తున్నాయి. అంటే మనకి మొత్తంగా మే నెల నుండి మరి దాదాపుగా జూలై నెల వరకు శుభకార్యాలు అనేటువంటివి ఏ రకమైనటువంటివి అంటే చిన్నది పెద్దది ఏ రకమైనటువంటి శుభకార్యాలు లేనటువంటి కాలము అంటే ఇటు శుక్రమౌఢ్యమి గురుమౌఢ్యమి ఉన్నది కనుక మనకు ఈ సమయంలో ఏ రకమైనటువంటి శుభకార్యాలు లేవు. అందువల్ల ఇక ఈ మిగతా అన్నీ కూడా ఈ మధ్యలో లేదు అంటే మళ్ళీ అది దాటిన తర్వాత ఉన్నటువంటి ముహూర్తాలు ఉన్నాయని చెప్పచ్చు.